హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీమాత్ వర్. మ్యాథ్సెస్ జేఈ మెయిన్స్ కంటిన్యూషన్ సమ్స్ చూద్దాం. లెవెల్ 1 నుంచి హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ టాపిక్ నుంచి చూద్దాం. ప్రీవియస్ లెవెల్ 1 బిట్స్ అన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి చూస్తే ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఆఫ్ ది సిస్టమ్ అని చెప్పి ఇచ్చారు. ఈక్వల్ టు అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్లో కాన్స్టెంట్ అనేది కనిపించట్లేదు అంటే, కాన్స్టెంట్ జీరోగా ఉంది అంటే అది హోమోజీనియస్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. హోమోజీనియస్ ఈక్వేషన్స్లో ఉండే ఈక్వేషన్స్ మొత్తం కన్సిస్టెంటే ఉంటాయి. కన్సిస్టెంట్లో డెట్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, అండ్ డెట్ ఏ ఈక్వల్ టు జీరో అయితే ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. నో సొల్యూషన్ అనేది హోమోజీనియస్ ఈక్వేషన్స్లో, లీనియర్ ఈక్వేషన్స్లో నో సొల్యూషన్ అనేది ఉండదు. ఓన్లీ కన్సిస్టెంట్ ఉంటుంది, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది, అయితే యూనిక్ లేదా ఇన్ఫైనిట్లీ మెనీ సొల్యూషన్. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ నాన్ ట్రివియల్ అన్నారు. యూనిక్ సొల్యూషన్ అంటే ట్రివియల్ అని అర్థం. ట్రివియల్ సొల్యూషన్స్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు జీరోగా ఉంటుంది. అండ్ నాన్ ట్రివియల్ అని చెప్పనంటే డెట్ ఏ అనేది ఈక్వల్ టు జీరో కండిషన్ అండ్ ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఇచ్చింది నాన్ ట్రివియల్ కనుక మనం కన్సిడర్ చేయాల్సింది డెట్ ఏ ఈక్వల్ టు జీరో. డెట్ ఏ ఈక్వల్ టు జీరో కండిషన్ మనకు పాసిబుల్ అయితే, ఆ కండిషన్ జరిగితే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి చెప్పొచ్చు. నాన్ ట్రివియల్ అన్నారు కనుక కండిషన్ డెట్ ఏ ఈక్వల్ టు జీరో. సో గివెన్ సిస్టమ్ హ్యాస్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ దట్ ఈక్వల్ టు డెట్ ఏ ఈక్వల్ టు జీరో. ట్రివియల్ అయితే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అవుతుంది. డెట్ ఏ అంటే కోషెంట్ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కోషెంట్ మ్యాట్రిక్స్ అంటే ఎక్స్ వై జెడ్ల యొక్క కోషెంట్స్ని చూస్తే 1 -1 1 ఫస్ట్ ఈక్వేషన్కి, సెకండ్ ఈక్వేషన్కి 1 2 -1, థర్డ్ ఈక్వేషన్ 2 1 3 దట్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే దట్ ఈక్వల్ టు వాల్యూ 1 × 6 + 1. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్, సెకండ్ ఎలిమెంట్ ముందు మైనస్ పెట్టాలి. మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 × 1 × 3 3 + 2. నెక్స్ట్ +1 × థర్డ్ ఎలిమెంట్ ముందు ప్లస్ 1 × 1 1 - 4 దట్ ఈక్వల్ టు 6 + 1 7 +2 3 + 2 అంటే 5 -1 - 4 అంటే -3 -3 × 1 -3 దట్ ఈక్వల్ టు వచ్చే వాల్యూ 9. బట్ మనకి రావాల్సిన రిజల్ట్ ఏంటి? ట్రివియల్, నాన్ ట్రివియల్ అని చెప్పని ఇచ్చారు కనుక నాన్ ట్రివియల్ అంటే డిటర్మినెంట్ వాల్యూ ఎంత జరగాలి? ఈక్వల్ టు జీరో జరగాలి. బట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? నాట్ ఈక్వల్ టు జీరో జరుగుతుంది. సో నాన్ ట్రివియల్ అని ఇచ్చిన తర్వాత కూడా డిటర్మినెంట్ వాల్యూ జీరో కాలేదు అంటే, సో దెర్ ఈజ్ నో అంటే గివెన్ సిస్టమ్ హ్యాస్ no non-trivial సొల్యూషన్స్. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ లేవు కనుక నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ జీరో అవుతాయి, అంటే అన్ని ట్రివియల్ సొల్యూషన్సే అయి ఉంటాయి అని. సో జీరో నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి కనుక ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ XYZ ఆర్ నాట్ ఆల్ జీరోస్, ఇక్కడే కనిపిస్తుంది నాట్ ఆల్ జీరోస్ అని చెప్పని అంటున్నారు అంటే, అండ్ ద ఈక్వేషన్స్ అని చెప్పని ఇచ్చేశారు ఆర్ కన్సిస్టెంట్, దెన్ ఏ రిలేషన్ అమాంగ్ ఏబిసి, దెన్ ఏ రిలేషన్ అమాంగ్ ఏబిసి, ఏబిసిలో రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమండి అన్నారు. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో కోషెంట్స్ ప్లేస్లో మనకి ఏబిసిలు కనిపిస్తున్నాయి. సో వీటితో వచ్చే రిలేషన్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పని అంటున్నారు. ఇక్కడ హోమోజీనియసా నాన్ హోమోజీనియసా ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నీ XYZ కోషెంట్స్ రాసుకుంటే, ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్, ఈ CY BZ అనే వాల్యూస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే -CY -BZ ఈక్వల్ టు 0. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఈ Y వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే CX - Y + AZ ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ నుంచి BX + AY ఈ +Z రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే -Z ఈక్వల్ టు 0. ఇక్కడ కాన్స్టెంట్స్ అనేవి లేవు, ఈక్వల్ టు 0 ఈక్వేషన్ కనిపిస్తుంది అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్.
హోమోజీనియస్ ఈక్వేషన్లో ఈ ఎక్స్ వై జెడ్ వాల్యూసే మనకు అన్నోన్ వాల్యూస్. ఆ వాల్యూస్ ఏమంటున్నారు, నాట్ ఆల్ జీరోస్ అన్నారు. జీరోస్ కావట్లేదు అంటున్నారు. డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. ట్రివియల్ మీన్స్ ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ ఈక్వల్ టు 0 అని అర్థం సొల్యూషన్. అది ఇవి జరగట్లేదు అని చెప్పని ఇచ్చారు అంటే మనకి ఏం కండిషన్ ఇచ్చినట్టు, యూనిక్ కాదు, యూనిక్ సొల్యూషన్ ఉండదు, ట్రివియల్ కాదు అంటే నాన్ ట్రివియల్ నుంచి జరుగుతుంది. నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ అని చెప్పనంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉంటాయి. సో నాన్ ట్రివియల్ అని చెప్పి క్లియర్గా ఇచ్చారు కనుక డిటర్మినెంట్ వాల్యూ క్లియర్లీ XYZ ఆర్ నాన్ ట్రివియల్. నాన్ ట్రివియల్ ఇక్కడ సిన్స్ రాసుకోండి. ఎక్స్ కామా వై కామా జెడ్ నాట్ ఆల్ జీరోస్ అన్నాడు. నాట్ ఆల్ జీరోస్ అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై నాట్, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ జరుగుతుంది అని. ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు జెడ్ నాట్ ఈక్వల్ టు 0 కండిషన్ జరుగుతుంది అని. నాన్ ట్రివియల్ అంటే దట్ ఇంప్లాయిస్ డెట్ ఏ ఈక్వల్ టు ఏం జరుగుతుంది, 0. సో ఇప్పుడు ఇచ్చిన ఈ ఈక్వేషన్స్ని డిటర్మినెంట్ వాల్యూ ఫామ్ రాస్తే డిటర్మినెంట్ కోషియంట్స్ ఎక్స్ కోషియంట్, వై కోషియంట్, జెడ్ కోషియంట్ 1 మైనస్ సి మైనస్ బి. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ సి మైనస్ 1 ఏ. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కోషియంట్ బి, వై కోషియంట్ ఏ, జెడ్ కోషియంట్ -1 దట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ 1 ఇంటూ -1 ఇంటూ -1 అంటే +1 మైనస్ ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్. సెకండ్ ఎలిమెంట్ ముందు మైనస్ పెట్టాలి కనుక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సి ఇంటూ 1 ఇంటూ మైనస్ సి అంటే మైనస్ సి. నెక్స్ట్ మైనస్ ఏబి. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ మైనస్ బి ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం క్లోజ్ చేస్తే సి ఇంటూ ఏ 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా ఈ 2/2 మ్యాట్రిక్స్కి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే సిఏ మైనస్ ఆఫ్ మైనస్, సిఏ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ బి ఈక్వల్ టు 0. దట్ ఇంప్లాయిస్ మల్టిప్లై చేస్తే 1 మైనస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ప్లస్ సి ఇంటూ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఏబిసి. నెక్స్ట్ మైనస్ ఏబిసి మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0 విచ్ ఇంప్లాయిస్ మనకి ఇచ్చిన కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్నీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏబీసీలో అన్ని ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ పాజిటివ్ ఉన్నాయి కనుక ఈ వాల్యూస్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నెక్స్ట్ 2abc కండిషన్ కూడా ఇక్కడే ఉంది. మైనస్ 2abc రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే ప్లస్ 2abc ఈక్వల్ టు ఇక్కడ మిగిలేది కాన్స్టెంట్ 1 ఒక్కటి అది రాసాం. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు 1 అంటే ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ XYZ నాట్ ఆల్ జీరోస్, ఇంతకుముందు సమ్లాగే నాట్ ఆల్ జీరోస్ అంటే ట్రివియల్ కాదు నాన్ ట్రివియల్ అని అర్థం అనమాట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఈక్వేషన్స్ ఇచ్చారు ఈక్వల్ టు 0 అంటే కాన్స్టెంట్గా అనిపించట్లేదు కనుక ఇది హోమోజీనియస్. హ్యావ్ నాన్ ట్రివియల్ సొల్యూషన్స్. ఓకే నాన్ ట్రివియల్ సొల్యూషన్స్ ఉన్నాయి, దెన్ ఏ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి. నాన్ ట్రివియల్ సొల్యూషన్ అంటే డెట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 0. ఇప్పుడు కోషియంట్స్ రాస్తే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి 1 1 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కోషియంట్ 1 ప్లస్ ఏ, వై కోషియంట్ 2 ప్లస్ ఏ, జెడ్ కోషియంట్ -8. థర్డ్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కోషియంట్ 1, వై కోషియంట్ మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఏ, నెక్స్ట్ జెడ్ కోషియంట్ 2 ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే దట్ ఇంప్లాయిస్ 1 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న రోని కాలంని క్లోజ్ చేస్తే రిమైనింగ్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క డెట్ 2 ప్లస్ ఏ ఇంటూ 2 ప్లస్ ఏ అంటే 2 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 8 ఇంటూ 1 ప్లస్ ఏ. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ముందు మైనస్ పెట్టాలి, -1 ఇంటూ ఎలిమెంట్ ఉన్న రోని కాలంని క్లోజ్ చేస్తే 1 ప్లస్ ఏ ఇంటూ 2 ప్లస్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 8. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ముందు +1 ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలంని క్లోజ్ చేస్తే 1 ప్లస్ ఏ ఇంటూ -1 అంటే మైనస్ ఆఫ్ 1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ ఏ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.
విచ్ ఇంప్లాయిస్ ఎక్స్పాండ్ చేస్తే 1 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా 2 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a minus 8 minus 8a minus 8 into 1 minus 8 minus 8 into a అంటే minus 8a నెక్స్ట్ minus 1 into మల్టిప్లై చేస్తే 1 into 2 2 plus 1 into a plus 2 into a plus a into a square plus 8 plus 1 into ఈ వాల్యూ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 మైనస్ ఏ దట్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూ సింప్లిఫై చేస్తే 2 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 8a అంటే దట్ ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ ప్లస్ 2a మైనస్ 8a అంటే మైనస్ 6a ప్లస్ 2 మైనస్ 8 అంటే మైనస్ 6 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ 3a ఏ స్క్వేర్ ప్లస్ 3a నెక్స్ట్ 8 ప్లస్ 2 అంటే ప్లస్ 10 నెక్స్ట్ ప్లస్ 1 ఇంటూ ఈ వాల్యూస్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 2a మైనస్ a అంటే మైనస్ 3a నెక్స్ట్ మైనస్ 1 మైనస్ 2 అంటే మైనస్ 3 ఈక్వల్ టు 0. మొత్తం మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 6a మైనస్ 6 మైనస్ 1తో ఈ వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేస్తే మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 10 నెక్స్ట్ 1 ఇంటూ ఈ వాల్యూ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ 3a మైనస్ 3 ఈక్వల్ టు 0. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ చూస్తే ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంకా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏం లేవు. ఏ స్క్వేర్ టర్మ్ చూస్తే మైనస్ ఏ స్క్వేర్ ఉంది, ఏ టర్మ్ చూస్తే మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 మైనస్ 9 మైనస్ 3 అంటే మైనస్ 12a. స్మాల్ కరెక్షన్ 2 ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే కూడా ఇక్కడ 4 వస్తుంది. నేను నెక్స్ట్ ప్లస్ 2abలో ప్లస్ 4a వస్తుంది. సో ఇది కరెక్షన్ చేస్తే ఏ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ 8a ప్లస్ a అంటే ఇది మైనస్ 4a వస్తుంది. నెక్స్ట్ మైనస్ 8 ప్లస్ 4 అంటే ఇది కూడా మైనస్ 4 వస్తుంది. సో ఇప్పుడు దీని నుంచి మైనస్ 4a మైనస్ 4 ఇప్పుడు సింప్లిఫై చేస్తే మైనస్ 3 మైనస్ 4 మైనస్ 3 మైనస్ 7 మైనస్ 3 అంటే ఇది మైనస్ 10a. నెక్స్ట్ మైనస్ 4 మైనస్ 10 మైనస్ 14 అండ్ మైనస్ 3 అంటే మైనస్ 17 ఈక్వల్ టు 0. సో ఏ స్క్వేర్ మైనస్ 10a మైనస్ 17 మైనస్ని కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ 10a ప్లస్ 17 ఈక్వల్ టు 0. సో దీనికి ఫ్యాక్టర్స్ చేస్తే మల్టిప్లై చేస్తే 17 యాడ్ చేస్తే 10 అంటే లేదు కనుక మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా రాస్తే ఫార్ములా x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములాని యూస్ చేస్తూ మైనస్ బి అంటే మైనస్ 10 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 100 మైనస్ 4ac అంటే 4 17s ఆర్ 68 by 2 that equal to minus 10 plus or minus root 100 minus 68 అంటే root 32 by 2 that equal to minus 10 plus or minus 32ని 16 2s గా రాసుకోవచ్చు. 16 2s అంటే 4 root 2 by 2 that equal to minus 1 plus or minus 2 root 2. సో మనకు ఆప్షన్ minus 1 ప్లస్ ఆర్ మైనస్ 2 root 15 కాదు, ఇది 2 root 2 ఆప్షన్. మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 root 2 అంటే 4th ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి నాట్ ఈక్వల్ టు 1 అండ్ ద సిస్టమ్ ఈ గివెన్ సిస్టమ్ కూడా ఈక్వల్ టు 0 కనిపిస్తున్నాయి కనుక హోమోజీనియస్ సిస్టమ్ కోఎఫిషియెంట్స్గా ఏబిసి వాల్యూస్ కనిపిస్తున్నాయి. హ్యావ్ నాన్ ట్రివియల్ అన్నారు. నాన్ ట్రివియల్ అంటే అర్థం డెట్ ఏ ఈక్వల్ టు 0. నాన్ ట్రివియల్ మీన్స్ డెట్ ఏ ఈక్వల్ టు 0 అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబిసి అన్నారు. సో ఆ ఏబిసి వాల్యూస్ ఎక్కడ ఉన్నాయి, కోషియెంట్స్ ప్లేస్లోనే ఉన్నాయి కనుక డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తే
det of xyz quotients a1 1, నెక్స్ట్ కోషియంట్స్ 1b1, నెక్స్ట్ కోషియంట్ 1 1c దట్ ఈక్వల్ టు ఏం జరుగుతుంది 0 తీసుకుంటే మల్టిప్లై చేస్తే a ఇంటూ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే a ఇంటూ బీసీ -1 సెకండ్ ఎలిమెంట్కి ముందు మైనస్ పెడితే -1 ఇంటూ సి -1 నెక్స్ట్ +1 ఇంటూ 1 మైనస్ బి దట్ ఈక్వల్ టు 0 ఏబిసి మైనస్ మల్టిప్లై చేస్తే ఏ -1తో మల్టిప్లై చేస్తే -c -+1 నెక్స్ట్ +1 ఇంటూ 1 అంటే +1 -1 ఇంటూ బి అంటే బి. మనని ఫైండ్ అవుట్ చేయమన్న కండిషన్ చూడండి a + b + c - abc అని చెప్పని అన్నారు. సో అంటే ఈ ప్లస్లు కావాలి అంటే రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తే a + b + c ఏబిసిని మూవ్ చేసా. నెక్స్ట్ ఏబిసి -abc అంటున్నారు. సో ఈ +abcని కూడా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే -abc ఈక్వల్ టు ఇక్కడ మిగిలేది కాన్స్టెంట్స్ 1 + 1 2. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 2. ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోస్ కూడా అప్డేట్గా వస్తాయి. అలాగే ఒకసారి ఛానల్ ప్లేలిస్ట్ని చూడండి, అందులో కంటెంట్ వీడియోస్ ఉన్నాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అలాగే షార్ట్ ట్రిక్స్ కూడా ఉన్నాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.